Hello and welcome to Cricket Chat with Venkatesh. Test Championship 2, 2021 to 2023 సెకండ్ ఎడిషన్ తాలూకు డీటెయిల్స్ వచ్చేసాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే శుభ్మన్ గిల్కి గాయమైంది, మరి అతను ఇంగ్లాండ్ సిరీస్లో ఆడతాడా లేదా, లేకపోతే పృథ్వీ షాకి ఏమైనా ఛాన్స్ ఉందా, ఇవి కూడా మనం చూద్దాం. ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మనం మాట్లాడదాం. పాయింట్ సిస్టంలో చేంజ్ చేశారు. లాస్ట్ టైం పాయింట్ సిస్టమ్ దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక టెస్ట్ మ్యాచ్కి 60 పాయింట్లు ఉండేవి, కొన్నిసార్లు 20 పాయింట్లు ఉండేవి. అంత మేజర్ డిఫరెన్స్ మనకు అక్కడ కనిపించింది. సో అలా కాకుండా ఈసారి యూనిఫామ్ పాయింట్ సిస్టమ్, అంటే టెస్ట్ మ్యాచ్కి అది 3 టెస్ట్ సిరీస్ కావచ్చు, లేకపోతే 5 టెస్ట్ సిరీస్ కావచ్చు, ఏదైనా సరే ది పాయింట్స్ విల్ బి సేమ్. టెస్ట్ మ్యాచ్ విజయానికి 12 పాయింట్లు వస్తాయి. గతంలో ఏంటి, మొత్తం సిరీస్ బేస్డ్గా ఉండే పాయింట్స్. సిరీస్కి 120 పాయింట్స్ ఉండేవి, దాంట్లో 5 టెస్టులు ఉంటే మ్యాచ్కి 24 పాయింట్స్ ఉండేవి. అలా కాకుండా దాంట్లో 2 టెస్టులు ఉంటే మ్యాచ్కి 60 పాయింట్స్ ఉండేవి. అలా ఇప్పుడు ఆ సిస్టమ్ టోటల్గా చేంజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు 12 పాయింట్స్ ఫర్ ఈచ్ టెస్ట్ విన్ అని పెట్టారు. సో ఆ సిరీస్లో ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, 5 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అనేది సంబంధం లేకుండా ప్రతి టెస్ట్ మ్యాచ్కి, టెస్ట్ విజయానికి 12 పాయింట్లు ఉండేలాగా ఒక మేజర్ చేంజ్ తీసుకొచ్చారు. మరి డ్రా అయితే దే విల్ గెట్ 4 పాయింట్స్, టై అయితే 6 పాయింట్స్. టై అంటే ఈక్వల్, 2 టీమ్స్ సేమ్ స్కోర్తో సమానం చేసినప్పుడు. డ్రా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టై. టై అయితే ఏంటంటే 2 టీమ్స్ స్కోర్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాంటి టైంలో ఆల్అవుట్ అయిపోయారు 2, అప్పుడు టై కనుక అయితే అప్పుడు 6 పాయింట్స్ ఈచ్ వస్తాయి. మ్యాచ్ ఓడిపోతే 0, 1 పాయింట్ కూడా రాదు. సో ఇది కొత్త చేంజెస్. అయితే మీరు అడగచ్చు, అన్ని టీమ్స్ ఈక్వల్గా ఆడతాయా టెస్ట్ మ్యాచ్లు? నో, అలా ఏం లేదు. అన్నిటికంటే ఎక్కువగా ఇంగ్లాండ్ 22 మ్యాచ్లు ఆడుతుంది. బంగ్లాదేశ్ ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో 12 మ్యాచ్లు మాత్రమే ఆడుతుంది. సో దెర్ ఈస్ డిఫరెన్స్. మరి ఎలా డిసైడ్ చేస్తారు? ఇంగ్లాండ్ ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి కదా అని మనకి డౌట్ వస్తుంది. దట్స్ ఎ వ్యాలిడ్ డౌట్. అయితే పర్సంటేజ్ సిస్టమ్ అనేది పాటిస్తారు. పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్తో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్తోనే ఈ కొత్త టెస్ట్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 4 నుంచి ఇండియా ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా, దీంతోనే టెస్ట్ ఛాంపియన్షిప్ సెకండ్ ఎడిషన్ ఫ్రమ్ 2021 to 2020 స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఫర్ సపోజ్ ఇండియా ఎన్ని మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచిన అనుకున్నాం. 3 మ్యాచ్లు గెలిస్తే 3 into 12 36 పాయింట్స్ వస్తాయి. ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచింది అనుకున్నాం. ఇంగ్లాండ్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి? 24 పాయింట్స్ వస్తాయి. కానీ ఆ పాయింట్స్ కౌంట్లోకి రావు, పర్సంటేజ్. బికాజ్ ఇండియా వన్ 3 out of 5 కాబట్టి ఇండియాకి ఎన్ని వస్తాయంటే ఇండియా విల్ గెట్ 60%, పర్సంటేజ్ పాయింట్ 60% వస్తాయి. వెరాజ్ ఇంగ్లాండ్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. 24-36 కాకుండా 60 and 40% పాయింట్స్ అనేవి ఉంటాయి. సో పర్సంటేజ్ పాయింట్స్తో మీరు ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడినా దాని ఆధారంగానే మీ విన్నింగ్ పర్సంటేజ్ అనేది తీసుకుంటారు. మీ విన్నింగ్ పర్సంటేజ్ అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడినా, తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడినా యూ విల్ నాట్ బి ఎట్ ఎనీ డిసడ్వాంటేజ్. మరి ఏ టీంలు ఆడుతున్నాయి ఈసారి? లాస్ట్ టైం లాగానే అవే టీమ్స్ ఆడుతున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ అండ్ న్యూజిలాండ్, ది డిఫెండింగ్ ఛాంపియన్. ఈ 9 టీమ్సే ఆడబోతున్నాయి ఈసారి కూడా. 9 టీమ్స్ కూడా సేమ్ రూల్స్. అంటే సిరీస్ విషయంలో 6 సిరీస్ వాళ్ళు ఆడాల్సి ఉంటుంది, 3 హోమ్ సిరీస్, 3 అవే సిరీస్. సో పర్సంటేజ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సిరీస్లు ఆడలేకపోయినా కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల మరొక కారణంగాను పర్సంటేజ్ పాయింట్స్ వల్ల వాళ్ళు తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడినా కూడా ఎలాంటి నష్టం లేదు. సో 6 సిరీస్ ఆడాలి, 3 ఎట్ హోమ్ ఆడాలి, 3 అవే సిరీస్లు ఆడాలి. మరి ఎవరెవరు ఎలా ఆడుతున్నారో చూద్దాం. ముందుగా ఇండియా విషయానికి వస్తే, ఇండియా ఏ మ్యాచ్లు ఆడుతుంది? ఇండియా విల్ బి ప్లేయింగ్ న్యూజిలాండ్ ఎట్ హోమ్, 2 మ్యాచెస్ న్యూజిలాండ్తో ఆడతారు. శ్రీలంకతో 3 మ్యాచ్లు ఆడతారు. 2022లో ఆస్ట్రేలియాతో 4 మ్యాచెస్ ఆడతారు. సో న్యూజిలాండ్, శ్రీలంక అండ్ ఆస్ట్రేలియాతో ఇండియా టెస్ట్ సిరీస్లు స్వదేశంలో ఆడబోతుంది. బయట ఆడేవేంటి? ఇంగ్లాండ్తో 5 టెస్ట్ సిరీస్, అదే మనం చెప్పుకున్నాం కదా, ఆగస్ట్ 4 నుంచి జరగబోయే 5 టెస్ట్ సిరీస్ ఒక ఫస్ట్ అవే సిరీస్. తర్వాత సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్లు మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఆడతారు. అలాగే బంగ్లాదేశ్తో 2 మ్యాచ్లు ఆడతారు. సో 3 అవే సిరీస్లు అగేన్స్ట్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్ ఇండియా ఆడబోతుంది. ఈ మొత్తం ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో 5 మ్యాచ్ల సిరీస్లు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ప్రస్తుతం జరగబోతున్నది.
తర్వాత ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్, ఈ 2 మినహాయిస్తే మిగతా ఇవి కూడా 5 టెస్ట్ సిరీస్ లేవు. ఒకే ఒక్క 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది. అది ఇండియా ఆస్ట్రేలియాతో మన సొంత గడ్డ మీద ఇండియాలో ఆడబోయే సిరీస్. సో మిగతా అన్నీ కూడా 3 or 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లు మాత్రమే ఉన్నాయి. సో అది పరిస్థితి. దీనికి సంబంధించిన మనం చాలా డీటెయిల్స్ చూసాం కదా. ఇప్పుడు ఎవరెవరు ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారో ఒకసారి చూద్దాం. ఇంగ్లాండ్ మనం చెప్పాం కదా 22 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు, అందుకంటే ఎక్కువ. ఇండియా 19 టెస్ట్ మ్యాచెస్ ఆడుతుంది ఈ సిరీస్లో, ఈ ఛాంపియన్షిప్లో. ఆస్ట్రేలియా 18 ఆడుతుంది. బంగ్లాదేశ్ అందరికంటే తక్కువగా 12 ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా 13 ఆడుతుంది. మిగతా 3 టీమ్స్ 13 మ్యాచెస్ ఈచ్ ఆడతాయి. సో అది ఈచ్ టీమ్ వైజ్ పరిస్థితి. మరి ఎవరితో ఆడరు అది కూడా చూద్దాం. ఇండియా అంటే ఇప్పుడు మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి, బట్ యూ హ్యావ్ టు ప్లే ఓన్లీ 6 సిరీస్ కాబట్టి 2 టీమ్స్తో మీరు ఆడరు. అది లాస్ట్ టైం కూడా ఇదే పరిస్థితి. ఇండియా ఆబ్వియస్లీ విల్ నాట్ ప్లే బయలాటరల్ సిరీస్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ కాకుండా వెస్టిండీస్తో మనం ఈసారి ఆడట్లేదు. లాస్ట్ టైం మనం ఎవరితో ఆడలేదు, లాస్ట్ టైం మనం వెస్టిండీస్తో ఆడాం. లాస్ట్ టైం శ్రీలంకతో మనం ఈ టెస్ట్ మ్యాచ్ ఛాంపియన్షిప్లో ఆడలేదు. కానీ ఈసారి శ్రీలంకతో మనం టెస్ట్ మ్యాచ్ ఛాంపియన్షిప్లో ఆడుతున్నాం, వెస్టిండీస్తో ఆడలేదు, అలాంగ్ విత్ పాకిస్తాన్. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బంగ్లాదేశ్తో ఆడట్లేదు. ఇంగ్లాండ్ శ్రీలంక బంగ్లాదేశ్తో ఆడట్లేదు. న్యూజిలాండ్ విల్ నాట్ ప్లే అగేన్స్ట్ ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్. సౌత్ ఆఫ్రికా విల్ నాట్ ప్లే అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ విల్ నాట్ ప్లే అగేన్స్ట్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. శ్రీలంక ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాతో ఆడదు. బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాతో ఆడదు. వెస్టిండీస్ ఇండియా అండ్ న్యూజిలాండ్తో ఆడదు. సో అది పరిస్థితి. మరి ఎవరికి అడ్వాంటేజ్గా ఉంది? ఇండియాకి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ పెద్ద సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఎవే సిరీస్ ఉంది, అలాగే సౌత్ ఆఫ్రికాతో కూడా ఎవే సిరీస్ ఉంది. సో 2 కూడా టఫ్ సిరీస్ ఇండియాకి. సౌత్ ఆఫ్రికాలో ఇంతవరకు ఒక్కసారి కూడా మనం సిరీస్ గెలవలేదు. ఇంగ్లాండ్లో కూడా లాస్ట్ టైం 2007లో మనం గెలిచాం. అప్పటి నుంచి మనం ఇంతవరకు ఇంగ్లాండ్లో సిరీస్ గెలవలేదు. సో ఇవి 2 టఫ్ సిరీస్లు ఇండియాకి. బంగ్లాదేశ్ ఒకటే ఎవే సిరీస్ కాస్త ఈజీ సిరీస్ ఉంది. బట్ వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్లేయింగ్ ఆస్ట్రేలియా ఇండియా 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్. అలాగే న్యూజిలాండ్ మనకి ఎప్పుడు ఇబ్బందికరంగా ఉన్న న్యూజిలాండ్, లాస్ట్ టైం కూడా మనం టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడిపోయిన ఒకే ఒక జట్టు ఏదంటే న్యూజిలాండ్. సో న్యూజిలాండ్తో మనం హోమ్ సిరీస్ ఆడబోతున్నాం, అలాగే శ్రీలంకతో హోమ్ సిరీస్ ఆడబోతున్నాం. సో ఆస్ట్రేలియాకి టఫ్ సిరీస్ ఏంటంటే ఇండియాతో టఫ్ సిరీస్ ఉంది. బట్ ఇంగ్లాండ్ని, సౌత్ ఆఫ్రికాని, వెస్టిండీస్ని వాళ్ళు హోమ్లోనే ఆడతారు. అలాగే ఇంగ్లాండ్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లాండ్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికా ఇండియాతో హోమ్ సిరీస్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాని యాషెస్ని వాళ్ళు వాళ్ళ దేశంలో ఆడతారు. అలాగే సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాలో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు ఎవే సిరీస్లో ఆడాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళకి టఫ్గా ఉంటుంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో ఎవే సిరీస్లో ఆడడం. ఇంకా ఛాంపియన్ న్యూజిలాండ్ టీంకి ఏంటంటే న్యూజిలాండ్ ఈసారి ఆస్ట్రేలియాతో ఆడకూడదు. లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయారు వాళ్ళు. కానీ ఈసారి ఆస్ట్రేలియాతో దే ఆర్ నాట్ ప్లేయింగ్. వాళ్ళు హోమ్ సిరీస్ బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంకతోనే ఆడతారు. బట్ దే హ్యావ్ టఫ్ ఎవే సిరీస్ అగేన్స్ట్ ఇండియా, ఇంగ్లాండ్ అండ్ పాకిస్తాన్. సో అది టెస్ట్ ఛాంపియన్షిప్ సంబంధించిన విషయాలు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫైనల్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇంతవరకు డిసైడ్ చేయలేదు. ఫైనల్ ఇంగ్లాండ్లో పెట్టడం గురించి మన అందరికీ కూడా చాలా ఆవేశపడ్డాం కదా. అక్కడ వర్షాలు ఇంకా ఇవి డిసైడ్ చేయలేదు. బెస్ట్ ఆఫ్ 3 కూడా ఉండకపోవచ్చు. విరాట్ కోహ్లీ అన్నాడు బెస్ట్ ఆఫ్ 3 ఉంటే మంచిదే కదా. చాలామంది అంటున్నారు ఏంటి 100 మీటర్ స్ప్రింట్ ఒలింపిక్స్లో బెస్ట్ ఆఫ్ 3 అవుతుందా, లేకపోతే ఫుట్బాల్ యూరో కప్ ఫైనల్ బెస్ట్ ఆఫ్ 3 అవుతుందా? అలా కాదు. టెస్ట్ మ్యాచ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో దెర్ ఈజ్ అనదర్ రిజల్ట్ కాల్డ్ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లో డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బెస్ట్ ఆఫ్ 3 పెడితే ఏమవుతుందంటే డ్రా కాకుండా ఏదో రకంగా రిజల్ట్ వచ్చే అవకాశం పరిస్థితి ఉంటుంది. అందుకని బెస్ట్ ఆఫ్ 3 అడుగుతున్నాను. అంతేగాని మేము ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా మాకు ఇంకో ఛాన్స్ ఉంటుందని చెప్పి విరాట్ కోహ్లీ అడిగాడు అన్నది కరెక్ట్ కాదు. ఇంకా శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. అతని గాయం ఏంటో మనకు అర్థం కావట్లేదు. అది హ్యామ్స్ట్రింగ్ టియర్ అయితే చాలా సీరియస్ అవుతుంది. కాఫ్ ఇంజరీ అయితే కోలుకోవచ్చు. అయితే టీంతో ఉంటాడు. ప్రస్తుతానికి అయితే హీ వాజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది ఫస్ట్ టెస్ట్ అని అడుగుతాను. అతనికి గాయం ఎప్పుడైతే తెలియదు. ఎందుకంటే హీ వాజ్ సీన్ ఫీల్డింగ్ ఇన్ ద WTC ఫైనల్. బాల్ వాజ్ చేజింగ్ హిమ్. కొన్నిసార్లు అలాగే అవుతుంది. కొన్నిసార్లు అతను ఎక్కడుంటే అక్కడ బాల్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. హీ వాజ్ ఫీల్డింగ్ వెల్. హీ వాజ్ నాట్ షోయింగ్ ఎనీ సైన్స్ ఆఫ్ ఇంజరీ. బట్ ఏ పాయింట్లో ఇంజరీ అయిందో తెలియదు. మరి ఇంజరీ అయితే ఉంది అతనికి. సో హీ ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఎర్లీ పార్ట్ ఆఫ్ ది సిరీస్ అంటున్నారు. టోటల్ 5 టెస్ట్కే రూల్ అవుట్ కావచ్చు అంటున్నారు. ఇంకా మనకి క్లారిటీ లేదు ఇంజరీ మీద. బట్ హీఈస్ అవుట్ ఆఫ్ ది ఫస్ట్ టెస్ట్ ఎట్ ద మూమెంట్. మరి మాయక్ వస్తాడా, రాహుల్ వస్తాడా మనకు తెలియదు. అలాగే అభిమన్యు ఈశ్వరన్ ఎవరైతే స్టాండ్ బైస్లో ఉన్నాడో అతను హీ విల్ బి డ్రాఫ్టెడ్ ఇన్ టు ద మెయిన్ టీమ్ అని కూడా టాక్ వచ్చింది. అది కూడా నిజమో అబద్ధమో మనకు తెలీదు. అలాగే పృథ్వీ షాకి ఏమైనా ఛాన్స్ ఉందా? పృథ్వీ షా ఒకవేళ ఈ బ్యాట్స్ రియలీ వెల్ ఇన్ ది శ్రీలంక సిరీస్, 3 వన్ డేస్ 3 T20స్లో అద్భుతంగా ఆడితే
పృథ్వీ షాక్ కూడా పిలిపొచ్చే అవకాశం ఉంది. పృథ్వీ షాక్ ఆల్రెడీ ఓపెనర్గా టెస్ట్ మ్యాచ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. అలాగే ఈ మేడ్ రన్స్ ఇన్ డిఫికల్ట్ కండిషన్స్ ఇన్ న్యూజిలాండ్. ఒక 50 చేశాడు లాస్ట్ 2020లో న్యూజిలాండ్లో టెస్ట్ మ్యాచ్లో హీ హ్యాడ్ స్కోర్డ్ 50. సో పృథ్వీ షాకి డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అట్ ప్రజెంట్ మనకు వస్తున్న వార్తలు ఏంటంటే ఈశ్వరన్ మీద టీం ఇంప్రెస్ అయి ఉంటుంది, అందుకే అతన్ని హీ విల్ బి డ్రాఫ్టెడ్ ఇన్ టు ద మెయిన్ స్క్వాడ్ అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. టేక్ కేర్. బై. Please subscribe our channel for more updates on cricket.